సో మనకి పంచాయత్ నిర్ణయ యాప్ యూజ్ చేసి ఉపయోగించి మనం మీటింగ్ ఎలా షెడ్యూల్ చేయాలి, అదేవిధంగా షెడ్యూల్ చేసిన తర్వాత మీటింగ్ డే రోజు మనం ఏమేమి పనులు చేయాలో ఇప్పుడు మనం ఇందులో చూద్దాం. అయితే ఇప్పుడు మనం 24వ తేదీ ఏప్రిల్ అనగా మనకు ఎల్లుండి రోజు ఫ్రైడే రోజు మనకి నేషనల్ పంచాయత్ రాజ్ డే పురస్కరించుకొని దానికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది మనం షెడ్యూల్ చేయవలసి ఉంది. సో దానికోసం ముందుగా మీరు నిర్ణయ యాప్ అనేది మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క ఈ గ్రామ్ స్వరాజ్ అడ్మిన్ లాగిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి మీరు లాగిన్ అవ్వండి. సో లాగిన్ అవ్వడానికి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ పంచాయత్ సెక్రటరీ ఏదైతే సచివ్ ఉందో దీనిపైన క్లిక్ చేయండి. నిర్ణయ యాప్లో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయండి అండ్ లాగిన్ అవ్వండి. లాగిన్ అనగానే మీ నిర్ణయ యాప్ అనేది ఈ విధంగా లాగిన్ అవుతుంది మీ క్రెడెన్షియల్స్తో. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీరు షెడ్యూలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎన్పిఆర్డికి సంబంధించినటువంటి మీటింగ్ షెడ్యూల్. అయితే ఇందులో ఆల్రెడీ ఇంతకుముందే మనం నిర్ణయ యాప్ అనేది ఉపయోగించున్నాం. పిఏ టైంలో కావచ్చు, లేదంటే గ్రామ సభ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్కి సంబంధించినటువంటి మీటింగ్ షెడ్యూలింగ్ కావచ్చు, లేదా ఎన్ఆర్ఈజీఏకి సంబంధించినటువంటి మీటింగ్ షెడ్యూల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం నిర్ణయ యాప్లో ఇంతకుముందే చేస్తున్నాం. సో ఇది కొత్తదేం కాదు. కాకపోతే ఏమంటే ఇప్పుడు మనం ఎన్పిఆర్డికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది మనం షెడ్యూల్ చేయబోతున్నాం. సో మీటింగ్ షెడ్యూల్ చేయడానికి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ ఆప్షన్స్ వస్తాయి. అయితే ఇవాళ కేవలం మీకు మీటింగ్ షెడ్యూల్ ఏ విధంగా చేయాలనేది మాత్రమే చూపిస్తాను ఇక్కడ. సో దీనికోసం ఏం చేయండి అంటే మీటింగ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఈ మీటింగ్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ షెడ్యూల్డ్ మీటింగ్ అండ్ షెడ్యూల్ న్యూ మీటింగ్ అని రెండు కనబడతాయి. సో షెడ్యూల్ న్యూ మీటింగ్ అంటే మీరు కొత్త మీటింగ్ షెడ్యూల్ చేసుకోవడానికి, అలాగే ఆల్రెడీ షెడ్యూల్ అయిన మీటింగ్స్ ఏమున్నాయో తెలుసుకోవడానికి షెడ్యూల్డ్ మీటింగ్స్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ కొత్త మీటింగ్ షెడ్యూల్ చేయాలి కాబట్టి షెడ్యూల్ న్యూ మీటింగ్కి రండి. రాగానే ఇక్కడ మీకు డేట్ టైం అడుగుతుంది. సో ఇక్కడ డేట్ సెలెక్ట్ చేయండి. సో ఏదైనా సరే మనం మినిమం 24 అవర్స్ ముందే మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి 24వ తేదీ కాబట్టి మీరు ఖచ్చితంగా రేపు 11 లోపు మీరు ఈ మీటింగ్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి. వీలైతే ఇవ్వాలనే చేసుకోండి. సో మీటింగ్ మనకు 24వ తేదీ 10 గంటలకు ఉందనుకోండి, 10 గంటలకు పెట్టండి. లేదు 9 గంటలకు ఉందనుకోండి, 9 గంటలకు పెట్టండి. మీరు ఏ టైంలో మీరు మీటింగ్ నిర్వహించబోతున్నారో ఆ మీటింగ్ యొక్క షెడ్యూల్ టైం సెట్ చేయండి. చేసిన తర్వాత మీటింగ్ వెన్యూ అడుగుతుంది. సో వెన్యూ కూడా ఆల్రెడీ ఇంతకుముందే మీరు క్యాప్చర్ చేసి ఉంటారు. క్యాప్చర్ చేయకపోతే కనుక మళ్ళీ క్లిక్ చేసి మీరు క్యాప్చర్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ మీటింగ్ వెన్యూ అనేది ఉంది కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో మీటింగ్ వెన్యూ వచ్చేస్తుంది, ఇదిగోండి ఇలా. అలాగే సెలెక్ట్ మీటింగ్ టైప్ ఇందులో చూడండి. ఇప్పుడు మనకి మీటింగ్ టైప్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇందులో చూడొచ్చు పీపుల్ ప్లాన్ కంపెనీ అంటే లైక్ మనకి జీపీడీపీ, అలాగే రెజల్యూషన్ సంకల్పం, అలాగే సప్లిమెంటరీ ప్లాన్ డిస్కషన్, మహిళా సభ, బాల సభ, ఇలా రకరకాల మీటింగ్స్ ఇక్కడ షెడ్యూల్ చేయడానికి మనకు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నేషనల్ పంచాయత్ రాజ్ డేకి సంబంధించినటువంటి మీటింగ్ మనం ఇక్కడ చేయబోతున్నాం కాబట్టి ఇదిగోండి ఇక్కడ నేషనల్ పంచాయత్ రాజ్ మీటింగ్ ఎన్పిఆర్డికి సంబంధించినటువంటి మీటింగ్ ఏదైతుందో అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీటింగ్ యొక్క టైటిల్ ఇవ్వండి. సేమ్ నేషనల్ పంచాయత్ రాజ్ డే, నేషనల్ పంచాయత్ రాజ్ డే. డిస్క్రిప్షన్లో మీరు ఏమేమి డిస్కస్ చేయబోతున్నారో దాని గురించినటువంటి డిస్క్రిప్షన్ పెట్టవచ్చు, లేదా సింపుల్గా నేషనల్ పంచాయత్ రాజ్ డే సెలబ్రేషన్స్ అని కూడా పెట్టుకోవచ్చు. అది డిస్క్రిప్షన్ మీరు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా. సో ఇక్కడ మనకి సైన్డ్ అండ్ స్టాంప్ కాపీ ఆఫ్ మీటింగ్ నోటీస్ అని ఉంటుంది. సో మీరు నోటీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ నోటీస్ ఏదైతుందో దాన్ని ఫుల్ ఫ్లెజ్గా తీసుకొని జస్ట్ క్యాప్చర్ చేయండి. ఇలా క్యాప్చర్ చేసి ఓకే అని సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత జస్ట్ టెక్స్ట్, ఓకే ఇక్కడ టెక్స్ట్ నాట్ డిటెక్టెడ్ అని వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది కనబడాలి కాబట్టి కొద్దిగా క్లోజ్గా కానీ లేదా ప్రింటెడ్ కాపీ అనేది కొంచెం దగ్గరగా పెట్టి అయినా సరే మీరు ఫోటో తీయాల్సి ఉంటుంది. ఇక్కడ
అబ్జర్వ్ చేయండి. సో నో టెక్స్ట్ ఫౌండ్ అని వస్తుంది. దీన్ని ఒకసారి ప్రింట్ కాపీ తీసుకొని చేస్తాను నేను. మీరు మీటింగ్ యొక్క నోట్స్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇలా రాగానే మీరు మీటింగ్కి సంబంధించినటువంటి ఎజెండా కానీ లేదంటే ఏదైతే నోటీస్ ఉంటుందో నోటీస్ క్యాప్చర్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిందంటే మీది సక్సెస్ఫుల్గా క్యాప్చర్ అయినట్టు, అంటే అప్లోడ్ చేయడానికి రెడీ ఉన్నట్టు. సో ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ మీరు షెడ్యూల్ అండ్ పబ్లిష్ మీటింగ్ నోటీస్ అని క్లిక్ చేశారనుకోండి, అది మీకు ఆర్ యు షూర్ అని అడుగుతుంది. ఎస్ అనండి. ఎస్ అనగానే మీకు మీటింగ్ అనేది అప్లోడ్ అయిపోతుంది. సో ఇది ఏంటంటే మనకి షెడ్యూల్ చేసేటువంటి పద్ధతి. అలాగే ప్రీ మీటింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, అలాగే పోస్ట్ మీటింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ప్రీ మీటింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఎజెండా నోటీస్ కానీ మీటింగ్ అసిస్టెంట్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది 1 by 1 మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది షెడ్యూల్ చేసేటువంటి పద్ధతి. థ్యాంక్ యూ.